యేసు ప్రభు వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మరి ఇప్పుడు ఆ సువార్త బాధ్యత ఎవరిది చెప్పండి? మీది. 400 కోట్ల మంది క్రైస్తవులది సువార్త బాధ్యత. చెబుతున్నారా? ఎక్కడ చెబుతున్నారు? ఆదివారం గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మద్దు మాంసాలతో గట్టిగా తిని పండగ చేసుకొని సోమవారం నుంచి శనివారం వరకు మీ పని మీద పోతున్నారు. అది సువార్త? ఆదివారం గుడికి పోవటం సువార్త కాదు బిడ్డ. ఆదివారం గుడికి పోయేది నువ్వు దేవుని ఆరాధించడానికి మాత్రమే. కానీ సువార్త ఎవరికి ప్రకటించాలి? నమ్మని అన్య జనాంగానికి ప్రకటించాలి. మరి ఆదివారం గుడిలోనికి వెళ్ళి 4 గోడల మధ్య నువ్వు చేస్తున్నది సువార్త కాదు, ఆరాధనది. ఆరాధన చేస్తే యేసు రాడు, సువార్త చేస్తే యేసు వస్తాడు. మరి నువ్వు సువార్తకి వెళ్తున్నావా? సువార్త ప్రకటించేవారు పాదాలు సుందరములు అంటున్నాడే, వెళుతున్నారు మీరు సువార్తకి? ఎంతమంది పక్క గ్రామాలకు వెళుతున్నారు చెప్పండి? ఈ సువార్తను ప్రకటించడానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం తిరుగుతున్నాను. దేనికో తెలుసా? తొక్కేయడానికి. ఈ పాదాలతో, సుందరమైన పాదాలతో ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు ప్రసన్న బాబు. మీరు మీటింగ్ అయిపోయిన ఇంటికి వెళ్ళిపోవాలి. ఏం పని?